వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడి మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ భవనాలకు శంకుస్థాపన చేసిన భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాలకవీడి మండల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, జాన్పాడు లిఫ్ట్ ద్వారా మళ్ళా ఒక 4-5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి కానీ మరి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఈరోజు అడిగిన విషయాలు కూడా నేను ప్రయత్నం చేస్తా. ముందు ఈ పనులు మొదలు కానివ్వండి, ఆ తర్వాత నెక్స్ట్ పనులు చూద్దాం. పాలకీడు మండలం అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లందరూ కూడా నేను మీ అందరికీ నమస్కరించి, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ నా మీద విశ్వాసం ఉంచి అద్భుత మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చేస్తాను. మాట ఇచ్చినట్టుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తుంది. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు. వాళ్ళు రుణమాఫీ 5 ఏళ్ళు తీసుకున్నారు. మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాము. మరి గోపాలు, మోతిలాలు వాళ్ళు పదవి దిగిపోక ముందు ఈ శంకుస్థాపన చేద్దామని. ఎందుకంటే వాళ్ళ పదవి దిగిపోతారు, ఇక ఆ తర్వాత మాజీలు అయిపోతారు. సరే, ఇక వాళ్ళు ఉండే టైంలో ఆ ఫౌండేషన్ స్టోన్ మీద, శిలాఫలకం మీద వాళ్ళ పేరు ఉండాలని చెప్పి రాత్రంతా ఆ ఎయిర్పోర్ట్ లో ఉండి రావడం జరిగింది. ఓకే, సరే మిత్రులారా, వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా పాలకీడులో కొత్త మండలం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మండలంలో ఏర్పాటు చేసింది, కానీ మండలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం మర్చిపోయింది. ఈ మండలానికి తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్ కి బిల్డింగు ఒక్కొక్క ₹1 కోటి నేను మంజూరు చేయించిన. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగు 1,43,00,000తో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
పాలకేడ్ నుంచి 2.5 crores. బెట్టెతండ నుంచి సూర్యాపాడు ఆ రోడ్డుకి 3.5 కోట్లతో మంజూరు చేయించడం జరిగింది. ఇవన్నిటికీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా జాన్పాడ్ హై లెవెల్ బ్రిడ్జికి 3,80,00,000, మూసీ సింగారం నుంచి రోళ్లవారిగూడెంకి 1,80,00,000, రాఘవాపురం నుంచి అలింగాపురం లింక్ రోడ్ వరకు ₹1,00,00,000. మరి ఈరోజు 22 కోట్ల రూపాయలు 73 లక్షలతో, అదేవిధంగా చెరువు తండ నుంచి జోళ్ల తండ వరకు 2.5 కోట్ల రూపాయలు, 173 కోట్ల రూపాయలతో జాన్పాడు లిఫ్ట్ నిర్మాణంలో ఉంది. గుడిగుంట్లపాలెం కమ్యూనిటీ హాల్ కి 33 లక్షల అడుగుతున్నా తర్వాత మాట్లాడతాను. మళ్ళీ నన్నేమో ఇరికిస్తారు.